ఒకటి, 2, 3, 4 ఏంటి అక్క వంటలు నేర్చుకుంటుందా అనుకుంటున్నారా? లేదండి, మా వారు సంతకు పోయి చేపలు తీసుకొస్తా అంటే, లేదు ఎప్పుడు చేపలైనా రొయ్యలు తీసుకురండి అన్నాను. చెప్పాను కదా అని చెప్పేసి రూ. 350 పెట్టి పెద్ద టైగర్ రొయ్యలు అయితే తెచ్చారండి. అవి ఎన్నొచ్చాయా అని లెక్క పెడుతున్నాను. మొత్తానికైతే 35 రొయ్యలు వచ్చాయండి. ఒక్కొక్కటి ₹10 పడింది అనుకోండి. ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు తెచ్చారు శ్రీవారు అంటే, ఏంటి నీ గోల, తెస్తే ఒక బాధ తీసుకురాకపోతే ఒక బాధ అని చెప్పారండి. దేవుడా పెళ్ళాన్ని ఇవ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ని ఇచ్చావయ్యా అని చెప్పేసి అనుకుంటున్నారు. మనం ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా అడిగితే ఇలా దేవుడైతే గుర్తొచ్చేస్తాడండి. తిన్నగా సమాధానం మాత్రం ఎప్పుడు సూటిగా చెప్పరు కదా. మొత్తానికైతే నేను ఆ రొయ్యలన్నీ తీసుకుపోయి ఇంకా మంచిగా వాష్ చేసి ఇలా పులావ్ అయితే చేశాను. ఇంకా కొన్ని రొయ్యలకి పసుపు ఉప్పు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి కర్రీ వండుదామని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ముందుగా ఒక 30 నిమిషాల పాటు బాస్మతి రైస్ అయితే సోక్ చేసి ఉంచేసాను ఇలా పులావ్ చేద్దామని చెప్పేసి. అదంతా కలిపి ఇలా మంచిగా చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.